హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు ఉదయమే కొన్ని కాలకృత్యాలు అవన్నీ అయిపోయిన తర్వాత అయితే సూర్యాకునైతే తుడిచేద్దామని డిసైడ్ అయిపోయానండి. నార్మల్‌గా అయితే ఇది చాలా సంవత్సరాలు అయిపోయిందంటే ఇలాగ తడిగుడ్డ, పొడిగుడ్డ పెట్టి తుడవటము. నార్మల్‌గా డస్టింగ్ చేసేస్తూ ఉంటాను. కానీ ఇలాగ తడిగుడ్డ, పొడిగుడ్డతో అయితే చాలా సంవత్సరాలు అయిపోయింది. కొన్ని తర్వాత అసలు ఎప్పుడు తుడనే లేదు. అదేంటంటే డస్టింగ్ చేసేస్తాం ఇంకా బయట ఉండిపోతది కదా! ఇంకా అది ఇంకా తుడాలని ఏమి అనిపించదు. అంటే డస్టింగ్ చేసేస్తే ఇంక డస్ట్ అంతా ఏం కనిపించదులెండి. ఇప్పుడైతే ఇది పెయింట్‌లేస్తున్నారని చెప్పి లోపల పెట్టేమన్నారు. ఇది ఇంకా ఊరు నుంచి వచ్చాక ఇది ఒకసారి తుడిచేసి బయట పెట్టేద్దాంలే అని చెప్పేసి తుడుస్తున్నాననమాట. ముందైతే పొడిగుడ్డతో మొత్తం ఈ చెప్పులు, షూ అన్నీ తీసేసాను. ఇక్కడ ఏంటంటే నా వీడియో కోసం చూడను నేను. అది చిన్న చిన్న క్లిప్ అవి ఇక్కడ చూడండి వస్తుందా లేదా అని చూసుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసి మొత్తం ప్రాపర్‌గా కూర్చుడిపోయామనుకోండి, మళ్ళీ సరిగ్గా నేను ఫ్రేమ్‌లో లేననుకోండి, మళ్ళీ లెగిసి మళ్ళీ పెట్టాల్సొస్తది కదా! అందుకు ఒకసారి చూసుకొని అప్పుడు ప్రాపర్‌గా కూర్చుందామని చెప్పేసి అలా చూస్తున్నాను. మళ్ళీ పెద్ద వీడియో తీసామనుకోండి ఫోనంతా నిండిపోతది. అందుకు చిన్న చిన్న క్లిప్స్ అయిపోయాక ఆపుతూ ఉండాలి. అందుకే వీడియో తీసామనుకోండి పని లేట్ అయిపోతది. ఇప్పుడైతే తడిగుడ్డతో తుడుచుకుంటున్నాను. మళ్ళీ మెమరీ కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎడిట్ చేసినప్పుడు కూడా ఇంకెక్కువ టైం పట్టేస్తది. అందుకే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయిపోయిన తర్వాత ఆపేస్తుంటాను నేను. అయినా కూడా ఎక్కువైపోతదిలెండి. సో, ఇలా బయట పెట్టేసానిప్పుడు. ఇప్పుడైతే ఇక్కడ ఎండ కూడా బానే వచ్చింది. ఇంకా మనం ఊరు నుంచి తెచ్చిన బట్టలన్నీ చాలానే ఉండిపోయాయి. ఎందుకు ఈ బట్టలన్నీ కూడా ఇంకా ఏసేద్దాము వాషింగ్ మిషన్‌లోనే ఏసేసాను. బ్యాచ్‌లేస్తున్నాను. అయినా ఇంకా ఉంటూనే ఉన్నాయి. అయితే నేను ఫస్ట్ పెట్టానండి శ్రీకాకుళం యాసలో మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన వీడియో. అదే కొంచెం మంచిగా వ్యూస్ వచ్చాయి. సో, మీకు అదే నచ్చిందేమో అని చెప్పేసి నేనిప్పుడు ఇలాగ నేను వీడియోస్ చేసినా సరే అలాగే మాట్లాడదాంలే మన యాసే కదా అని చెప్పేసి నేను ఇలానే ట్రై చేస్తున్నానండి. ఇక్కడ ముందు రోజైతే హ్యాండ్ వాష్ చేయాల్సినవైతే వాష్ చేస్తాను. సో, ఆ రోజు ఉదయమే రావటం వల్ల మంచు పడటం వలన కఫం పట్టేసింది. దానికోసం వేడి నీళ్ళకెళ్తున్నప్పుడు పసుపేసేసి ఆవిరైతే పట్టాను. ఇది బానే వర్కౌట్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూర కోసం అయితే ఊరు నుంచి తెచ్చిన దుమ్ములనైతే తీసేసాను. ఈ దుమ్ముల్లో అయితే వంకాయేసి వండుతానండి. మీరు ఎప్పుడైనా వండారా? ఈ మటన్ దుమ్ములనే కాదు చికెన్ దుమ్ములు కానీ వంకాయ, బీరకాయలు, బంగాళదుంపలు ఇలా ఏవేసినా సరే బావుంటుందండి. ఇక్కడ రెసిపీనైతే షేర్ చేయడం లేదు. ఎవరైనా నా రెసిపీని చూసి కనీసం ఒక్కరడిగినా సరే నేనైతే మళ్ళీ రెసిపీనైతే షేర్ చేస్తాను. అంటే ఈ వ్లాగ్‌లోనే పూర్తిగా రెసిపీని ఇంక్లూడ్ చేస్తాను. ఇప్పుడైతే నేను నార్మల్ మాట్లాడుతుంటాను. బ్యాక్‌గ్రౌండ్‌లో రెసిపీ అయితే అలా వెళ్తుంటది. సో, నేను వంకాయ అయితే వండుకున్నాను. ఇది ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌కి, చపాతీలోకి, ఇంకా మధ్యాహ్నం లంచ్‌లోకి, నైట్ డిన్నర్‌లోకి కూడా అని చెప్పేసి వండాననమాట. సో, ముందు చూసినప్పుడు దుమ్ములు చూసిన వెంటనే మనకి ఫస్ట్ ఇప్పుడు వరకు తిన్నప్పుడు అనుకోండి తినాలనిపిస్తది కదా! ఏంటంటారు చూపు మద్యం ఏదో అంటారండి. కళ్ళు పెద్దవి చూపు మద్యం అంటారు. అలా అనమాట. ఎక్కువ తినాలనుకుంటాం కానీ తినలేము. బ్రేక్‌ఫాస్ట్ ఇంకా లంచ్ తినేసరికి డిన్నర్ అయితే తినలేకపోయామండి. అందులోనూ ఈ మధ్యన హెల్త్‌కి మంచిదని చెప్పి ఫ్రూట్సే తింటున్నాము. సో, ఒక్కోసారి ఒక్కోటి మంచివంటారు కదా! అందులోనూ ఈ మధ్యన ఒక్కొక్కళ్ళు ఒక్కోటి చెప్పేత్తన్నారు. మనం కూడా అలాగే పాటించేత్తన్నాంలెండి. అందుకు చెప్పినోళ్ళు కూడా ఎక్కువే అయిపోతారు. అయితే మంచిదేలెండి. అందుకు ఫ్రూట్స్ అలవాటయిపోయిన తర్వాత ఇంకేం తినాలనిపించట్లేదు. దుమ్ములే కాదు ఏవున్నా సరే మరింకా ఎక్కట్లేదనమాట. సో, ఇలాగా అయిపోతుంది. అయితే నాకు బ్రేక్‌ఫాస్ట్‌లోకి చపాతీ చేస్తన్నాను. ఎప్పుడూ చపాతీ ఏం చేయను. అసలు చపాతీ చేయడం నాకు చెప్పాలంటే బద్ధకమండి. ఆ బద్ధకంతో చేస్తే అసలే రావు. ఇంకా గట్టిగయిపోతాయి. మామూలుగా కూడా అంత ఇష్టముండదు కాబట్టి గట్టిగా అయిపోతాయో లేకపోతే గట్టిగా అయిపోతాయి కాబట్టి ఇష్టం ఉండదో తెలీదు కానీ చపాతీలైతే గట్టిగా అయిపోతాయి. అయితే ఈ మధ్యన ఏంటో కొంచెం మెత్తగా వచ్చేస్తున్నాయి. మరి పిండి మార్చేసాను. మల్టీగ్రెయిన్ ఆటా వాడుతున్నాను. నార్మల్‌గా అయితే గోధుమ పిండి వాడేవాళ్ళను. అవి కూడా మల్టీగ్రెయిన్ ఆట అయితే ఇంకొంచెం మంచిదంటున్నారని ఆ మల్టీగ్రెయిన్ ఆటాయే తెచ్చేసి అవే చపాతీలు చేస్తున్నాననమాట. అయితే ఈ మధ్య మరి వారానికోసారి అలా చేయడం వల్ల వస్తున్నాయో, లేకపోతే మల్టీగ్రెయిన్ ఆటా వల్ల వస్తాయో తెలియటం లేదు కానీ, గోధుమ పిండితో చేసినప్పుడు కంటే ఇప్పుడు కొంచెం బాగా వస్తున్నాయన్నమాట. ఈ మల్టీగ్రెయిన్‌తో మెత్తగా వస్తున్నాయి. వారానికొకసారైనా చేస్తానండి హెల్త్‌కి మంచిదని చెప్పి బద్ధకమైనా సరే. బద్ధకం చేస్తే మరీ అసలు గట్టిగా అయిపోతాయన్నమాట. ఈ అంటే సండేస్ అవి వారానికోసారి అన్నాను కదా! సండేస్ అవి చికెనో, మటనో ఏవో ఒకటి ఉంటాయి కదా! దాంతో తింటే బావుంటది నైట్ టైమ్ అని చెప్పేసి నైట్ టైము అలాగా తినేస్తామనమాట సండే పూట.
సో, ఇక్కడైతే చపాతీలు చేస్తన్నాను. నేను చపాతీలు గానీ, పూరీలు గానీ ఏవి తిన్నా రెండే తింటాను కూరతోని. ఇంకోటి ఒక్కోసారయితే పంచదారతో తినాలనిపిస్తది. మీలో ఎంతమందికి ఈ అలవాటుందండి? చపాతీ కానీ, పూరీతో కానీ పంచదారతో తింటారా? నేనైతే ఒక్కోసారయితే అలా తింటాననమాట. నార్మల్ కూరతో మాత్రం రెండే తినగలను. ఎప్పుడైనా ఈ పంచదారతో తినాలంటే ఒకటి ఎక్స్‌ట్రా తింటాను. అంతే తప్పితే ఇలా రెండే తింటాననమాట. పూరి అనుకోండి నూనె వల్ల కొంచెం అదొకలా అయిపోతదనమాట. ఇంకా 2 తినడమే అదొక యుద్ధ విద్యలాగా అయిపోతది. ఇంకా చపాతీ కూడా అంతే. ముందే అంత ఇష్టం ఉండదు కాబట్టి రెండే తింటాననమాట. అది ఎప్పుడూ ఈ చపాతీ లేదా పూరి పంచదారతో తినను. అప్పుడప్పుడే తింటాననమాట. ఇప్పుడైతే ఈరోజు ఏం తినలేదులెండి. కూరతోనే తిన్నాను. నెక్స్ట్ బట్టలైతే కుప్పలయిపోతున్నాయండి. ఇది ఇంకా కొంచెమే కొండలాగా అయింది. ఇంకా ఈరోజు మిషన్‌లో ఏసాను. ఇంకా ముందు ఇక్కడ యుద్ధానికి సిద్ధమైనట్టు రెడీ అయిపోతున్నాను. ఇక్కడ చూసారా? ఈ పడిపోతున్నాయి. ఫస్ట్ ఈ బట్టలు పడిపోతున్నాయని నాకు లేదు. వీడియో ఉంది అనేసి చూస్తున్నాను. ఈ క్లిప్ డిలీట్ చేసేయాలా? లేకపోతే ఏటని నా బ్రెయిన్‌లో ఐడియా వచ్చింది. అయినా ఎందుకు ఆహ్, ఇలా ఎక్కువ పేరుకుపోయినా మనకి పడిపోతాయని తెలియాలి కదా! అని చెప్పేసి కూడా ఉంచేసాను అలాగే. ఎప్పుడూ సంవత్సరానికి ఒకసారి ఇలాగ అయితే మాత్రం ఇలా కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుంటాయి బద్ధకం. అయితే ఒకసారి ఇలా పేరుకుపోయిన తర్వాత మరి ఆ మధ్య కాలంలో ఇంకెప్పుడు అలా ఉంచంలేండి. ఎందుకంటే ఇలా పేరుకుపోవడం ఇది చూడండి ఎంత మంచిగున్నయో నలుపలు నలుపల్లాగా అయిపోయింది. ఇదంతా మరెందుకు మళ్ళీ ఇస్త్రీకివ్వాలి వేసినప్పుడు. ఒక మడత పెట్టేసి అయితే ఉంచేస్తాను. ఒక్కోసారి కొన్ని సెట్ అయిపోతాయి మడతలు. అలా సెట్ అయిపోతే పర్లేదు. లేదంటే మళ్ళీ ఇస్త్రీకివ్వాలి. సో, ఇప్పుడు ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి మడతెట్టలేదు. ఇంక ఈరోజు వాషింగ్ మిషన్‌లో ఏసినవి ఇంకా ముందు రోజు చేత్తో ఉతికినవి రంగులెలిసిపోతాయని అవన్నీ కూడా ఉండిపోయి, ఇంకో కొన్ని రోజుల వరకు మాత్రం ఇలా మరి ఉండవులెండి. ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేసాక చాలా రోజులు ఇంకైతే ఉండవు. ఇవి మడతలైపోవడం, మడత పెట్టేటప్పుడు పడిపోవడం, ఇవన్నీ పెట్టడానికి ఎక్కువ టైం అవ్వటం, ఇదంతా చూసాక ఇంకొన్ని రోజులు అవ్వదులెండి. నేను మడతలు పెట్టేటప్పుడు మాత్రం సోఫాలో ప్రశాంతంగా మఠం వేసుకొని టీవీ అయినా చూస్తాను. లేకపోతే ఫోన్‌లో వీడియోలు పెట్టి చూసుకుంటాను. వ్లాగ్స్ కానీ, ఇంకేవి కానీ. అయితే ఇన్స్‌పిరేషన్ కోసం మోటివేషన్‌గా అనిపిస్తాయి. ఇప్పుడైతే ఈ వీడియో క్లిప్ షూట్ చేసిన వరకు ఇంకా టీవీ కూడా పెట్టలేదు. ఇంకా ఎలాగో ఫోన్‌లో షూట్ అవుతుంది కాబట్టి అవ్వదులెండి. ఇదనమాట మన వ్లాగు. చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంకా ఎలాంటివి కావాలి? ఎలా ఉంది ఇలా మాట్లాడితే? అవన్నీ మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేసేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.